వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశికను జగిత్యాలలోని వారి ఇంటిలో తమిళనాడు శ్రీవల్లి పుత్తూరు పీఠాధిపతులు శతగోప రామానుజ జిఎస్ స్వామి వారు తీర్థగోష్ఠి జరిపారు. ఈ తీర్థగోష్ఠిలో పట్టణంలోని ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారని సామాజిక కార్యకర్త తటావు రామచంద్ర మీడియాకు తెలిపారు. హైదరాబాద్లో 2 రోజులు ఉంటాం. సోమవారం మామూలుగా ప్రోగ్రామ్ చూసుకొని డైరెక్ట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరణం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎన్నలేనివని, బ్యాంక్ ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. డి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. हमलोग डाउन जी रवि रवि कैमरा लगाओ देखा
భారతరత్న మాజీ ప్రధాని పివి గోప పరిపాలనా అధ్యక్షుడని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పివి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారని, ఆయన జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్లో జన్మించి దేశ దిశ మార్చిన మహానాయకుడు పివి నరసింహారావు అని అన్నారు. 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారని అన్నారు. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నామని అన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కూడా పివి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పివి ఎంతోగానో కృషి చేశారని అన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పివి గారు మన ఉమ్మడి జిల్లాకి చెందినవారు కాబట్టి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలదండలు వేసి ఆయనను స్మరించుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము. అండ్ పివి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరం కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వారి కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పివి గారి ప్రస్థానం పూర్వ వరంగల్ జిల్లా నుంచే మొదలై ఢిల్లీ వరకు వెళ్ళడం, వారు ఇక్కడ చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి దాకా ఎదగడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహారావు గారు. యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం, వారు ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇవాళ నిర్మాణంలో వారి భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మించిన ఈ స్థలంలో మేము ప్రాతినిధ్యం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అడుగుజాడలు నడిచినప్పుడు మాత్రమే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మరణం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రాగడ సంతాపం, సానుభూతి తెలియజేశారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రమైన అంజన్న సన్నిధిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి తన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని మందమరి ఏరియా జిఎంఏ మనోహర్ అన్నారు. బసవక తారకం క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిఎం మనోహర్ దంపతులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాషా, బసవతారకం ఆసుపత్రి డాక్టర్ శ్రావణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ద్వారా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మేడం ఫస్ట్ రిబ్బన్ అట్టిగా పెట్టండి మేడం, కడియకండి, పట్టుకోండి, అట్లా ఇటు చూడండి సార్. దగ్గర రండి, రండి దగ్గర రండి, మీరు వస్తేనే కాలు ఉంటుంది సార్. మీరు రండి. This is 2 months aయింది సార్ ఇది బ్లడ్ టెస్ట్ అయ్యా. This is a new bus we are bringing. Yeah. This is advanced. Previously we never had this axillary node examination. Now with this advanced technique we can go into the lumps in the axillary node. Yes. One catheter is removed. Clinically plus the correlation with the investigation. Afterwards, right and left and axilla also. డాక్టర్ ఉషా గారు
మన ముఖ్య అతిథి మన జనరల్ మేనేజర్ మనోహర్ గారు, అదేవిధంగా ఎంఓఐ అధ్యక్షులు రమేష్ గారు, మన పిఎం శ్యామసుందర్ గారు, మరియు బంధోదారుల నుంచి వచ్చిన డాక్టర్స్, స్టాఫ్, మరి మన మీడియా స్టాఫ్, వర్కర్ మరియు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పుడే మన మేడం గారు చెప్పారు, రమేష్ గారు చెప్పారు, మన యాజమాన్యం ఇంగరేణి కార్మికుల కుటుంబాల కోసం ఎంతో శ్రమతోని మరి లక్షల రూపాయలు పెట్టేసి ఇలాంటి క్యాంపులు పెట్టడం ద్వారా మరి కార్మికుడు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం మరి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ మన బసవతారకం హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పరీక్షల కోసం వచ్చినటువంటి పేషెంట్స్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గురించి ఇంతమంది వక్తలు మాట్లాడినారు. శ్రావణ్ కుమార్ మేడం కొంచెం ఇబ్బంది పెట్టాం తెలుగులో మాట్లాడమని, చాలా చక్కగా వివరించారు. ముందు క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ రాకుండా చూసుకోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2, అది దురదృష్టవశాత్తు వచ్చినట్టయితే దాన్ని త్వరలో గుర్తించడం వల్ల 3వ స్టేజ్ దానికి ట్రీట్మెంట్, అంతేగా. పురస్కరించి పిలవగానే ఇమ్మీడియట్ గా ఎంతో ఎంతోజాతంతో, ఉత్సాహంతో, ఆనందంగా తన బిజీ షెడ్యూల్ని కొంచెం పక్కకు పెట్టేసుకొని మన కోసం టైం కేటాయించి మేడంతో సహా మనకి ఈ ఫంక్షన్కి వెలుగు తేవడానికి తీసుకొని వచ్చారు. చాలా సంతోషం సార్. వెల్కమ్ టు ద ఫంక్షన్. అండ్ అక్బర్ అలీ గారు అండ్ మన ప్రెసిడెంట్, సీఎంఓ ప్రెసిడెంట్ గారు, శ్యామసుందర్ గారు, అందరికీ వెల్కమ్. అండ్ డాక్టర్స్ who came all the way from Basavatarkam hospital for this function, and మన డాక్టర్స్ కి, పారామెడికల్ స్టాఫ్ అండ్ ద పేషెంట్స్, మీడియా మిత్రులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ ఫంక్షన్. Talk best with my patients rather than giving your speeches. Okay, I'll talk in English and చాలా మటుకు okay తెలుగులో కూడా మాట్లాడతాను. So the most important thing is breast cancer program, breast cancer screening program కోసం we are called here. So నేను చెప్పింది ఒకటే ఏంటంటే, లేడీస్ పర్టికులర్లీ సార్ హెస్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ అనమాట, లేడీస్ ఫార్వర్డ్ రారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు. సో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఎవ్రీవన్ అందరూ ఏంటంటే ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మేము వచ్చాం కాబట్టి మాకు ఆల్రెడీ బస్ ఉందన్నమాట. బస్లో క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లేడీ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ నో హౌ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అమర్చంద్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొని లాటరీ పద్ధతిన 466 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సరంన్నర కాలం గడిచిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు ఇండ్లు కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. రేష్మా తబస్సుమ్ సీరియల్ నెంబర్ 109, ఆమెకు రాంపల్లి Q1 అంటే క్యూ బ్లాక్లో 1వ నంబర్ అలాట్మెంట్ కావడం జరిగింది. మరొకరికి ఎండి షబానా పర్వీన్ రాంపల్లి A2 రాంపల్లి. అర్షద్ హుస్సేన్ సీరియల్ నెంబర్ 422 రాంపల్లి Q8. ఈ వికలాంగ అలాంటి బెనిఫిట్స్ ఇచ్చి కార్డ్ అలాట్మెంట్ కార్యక్రమం ఇచ్చిన మన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి,
మీ అందరికీ పెద్దపల్లి టౌన్ దగ్గర రాపల్లి పాయింట్ చంద్రపల్లి పాయింట్ దగ్గర ఏవైతే 484 కంప్లీట్ అయ్యి 466 మెంబర్స్ని మనము ఐడెంటిఫై చేశాము ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళందరికీ ఇంటర్వ్యూ సెంటర్గా పేరెంట్ గారికి ముందుగా కంప్లీట్ చేసి తర్వాత రెగ్యులర్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ క్రాఫ్ట్ నెంబర్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఎవరికి ఏ నెంబర్ అలాట్ అయింది ఏ పాయింట్ అలాట్ అయింది మేము కూడా క్లారిటీ ఉంటుంది. కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి. ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు కూడా చాలా త్వరగా తీసుకొని మీకు ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఇంత ముందరగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి మామూలుగా విషయం నుంచి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ప్రోగ్రామ్కి అందరూ అధికారులు కూడా చాలా సహకరించారు. కొంచెం అందరూ సైలెన్స్ మెయింటైన్ చేస్తే ప్రాపర్ అన్నట్టు స్మూత్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేసిన ఆడియోని అందరికీ ధన్యవాదాలు. మొదటి విడతల జాగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రాబోయే అతి తొందరలోనే ఇల్లు శాంక్షన్ ఇప్పించి ఇల్లు ముక్కు వచ్చి కట్టుకున్న వాళ్ళకి 5 లక్షలు బిల్లు ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళందరికీ మీరు చెప్పండి, మనకు నిజంగా చెప్పిండు, మీరు రాను అదే పడకండి, ఇల్లు ఇప్పిందా చెప్పిండు, మీరు కలవండి అని చెప్పండి, ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. జాగ లేని కూడా సెకండ్ థర్డ్ విడత ఎవరైతే జాగ లేకుండా ఉండి పేదలు ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి, ఎందుకంటే వాళ్ళ పెద్దపల్లి పట్టణంలో విపరీతమైన ధరలు జరిగాయి. అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాబోయే రోజున ఎవరైతే కఠిన నిరుపేదలు ఉన్నారో భూమి నొక్కోలేకుండా పడుతున్నారో వాళ్ళకు కూడా రాబోయే 15 సంవత్సరాలు భూమితో ఇల్లిపించే బాధ్యత నాదే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావాలి. ఇవాళ 6 గ్యారెంటీల కార్యక్రమం ప్రారంభమైంది. మీకేం మాట ఇచ్చి ప్రభుత్వానికి వదిలేదు. ఇలా చాలా మంది చెప్తా ఉన్నారు ఏమైనా ఎప్పుడైతే ఏమి అన్ని ధరలు ఆవుదన్నా ఇలా మనం డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి అలాంటివి చేసుకుంటున్నాం. ఇవాళ మహిళలకు ఉచితాలు వస్తూ ఉంది, 550 వస్తూ ఉంది. ఇలా 5 లక్షలు ఆరు చేసి 10 లక్షలు అయింది. ఇలా రేపు మాపై 20,000 ప్రారంభమైతే ఇవాళ జూలై 15 తారీఖు తర్వాత 15 ఆగస్టు నెల మొత్తంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతున్నాం. ఇంకేం అవుతుంది, అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ రాజాను తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ రౌతులపూడి మండలం ఏ మల్లావరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవిరెడ్డి గురునాథ్ దేవుని చిత్రపటానికి అందజేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పరువుల సత్యప్రభ అంటూ నినాదాలు చేశారు. సత్యప్రభ రాజు గారి నాయకత్వం, 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 సత్యప్రభ రాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, జోహార్ రాజన్న. ఢిల్లీలో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అక్కడ తన అధికార నివాసం వద్ద ముఖాల లోతు కూడా లేని నీటిలో నడిచేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో సిబ్బంది ఆయనను తీసుకెళ్లి
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.